డైరెక్ట్‌గా పాయింట్‌కి అయితే వచ్చేద్దాం. ఈ దధ్యోదనం మాతా భవానీకి ఇష్టమైన ప్రసాదం. సో, చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. మన స్టైల్‌లో చేసేద్దాం. ముందుగా మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని మీడియంలో మంచిగా నలిపేసుకొని, నెక్స్ట్ పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్, ఇంకా అందులోకి కావాల్సిన తాలింపు తడక, జీరా, ఇంకా వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఎండుమిరగాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నలిపి పెట్టుకున్న అన్నంలో పెరిగేసుకొని సరిపడినంత అది బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి. ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి. తర్వాత అందులో కొంచెం ఇంగువ, నెక్స్ట్ వేపుకున్న తాలింపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒకసారి మనం ఉప్పు అది టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే మనకిలాగా చూసుకోవచ్చు దధ్యోదనం రెడీ. టేస్టీ దధ్యోదనం అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు. సో ఏమాత్రం మీరు ఒక్క పాయింట్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయడం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ మనం ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.